ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి 2026 ఆగస్టు నెలలో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో వీరికి అదృష్టం, ధనలాభం, వృత్తిలో పురోగతి, ఆధ్యాత్మిక చింతన పెరిగే శుభప్రదమైన నెలగా కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ నెలలో మీరు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అదృష్టం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. వాటిని విజయంగా మార్చేది మీ కృషి, మీ నిర్ణయాలే. కాబట్టి ఈ నెలలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఈ నెలలో గ్రహాల ప్రభావం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం, గురువుల మార్గదర్శకత్వం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర యాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం కంటే కొన్ని విషయాలు మీలోనే ఉంచుకోవడం ఈ నెలలో మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం కూడా ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ నెలలో మరింత కష్టపడితే విజయం సాధించగలుగుతారు. ఇక వ్యాపారులకు ఈ నెల మంచి లాభాలను తీసుకొచ్చే సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్య, ప్రచురణ, వ్యవసాయం, ట్రావెల్స్, కన్సల్టెన్సీ, ఐటీ, హోల్సేల్ వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అనే చెప్పొచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతో తీసుకోవడం అయితే మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. అయితే పిల్లల చదువు, కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో భూమి లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం అయితే మంచిది. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు అయితే జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల సంబంధాలు మరింత మెరుగుపడతాయి. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పరస్పర నమ్మకం పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్న వివాహ సంబంధాలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు ఈ నెల మంచి సమయం అనే చెప్పొచ్చు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, విదేశీ విద్య, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గురువుల సూచనలు పాటిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా బాగుంటుంది. అయితే తొడలు, నడుము, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగించవచ్చు. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. తీర్థయాత్రలు లేదా కుటుంబంతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ నెలలో మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక ప్రతిరోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని లేదా దక్షిణామూర్తిని ఆరాధన చేయడం శుభప్రదంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, పసుపు రంగు పుష్పాలతో పూజ చేయడం, శనగపప్పు లేదా పసుపు వస్త్రాలను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అని తెలియజేస్తున్నాను. ఇక ఈ రాశి వారికి నేను చెప్పేటటువంటి
ఇచ్చేటటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే కనుక ధనుస్సు రాశి వారు ఆగస్టు నెలలో మీ జీవితంలో కొత్త దారులను చూపించే అవకాశం ఉంది. మీరు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుని నిరాశ చెందకండి. మీ కృషి, నిజాయితీ, మీ విశ్వాసం ఈ నెలలో మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. భగవంతునిపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరిగే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుకు సాగడమే ఉత్తమమైనటువంటి మార్గము. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ధనస్సు రాశిలో ఉన్న అందరికీ వర్తించే కామన్ పాయింట్లు మాత్రమే. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చును, లేదా మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ సెండ్ చేసినట్లయితే మీ సంపూర్ణ జాతకాన్ని తెలియజేస్తాము. ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు చేసుకోగలిగినటువంటి సులువైన పరిష్కారాలను కూడా తెలియజేస్తాము అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష సిద్ధాంతి. ధన్యవాదాలు.